బ్రేకింగ్ చూస్తున్నాం. ఈవీఎం వీవీప్యాట్కు సంబంధించిన దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. వీవీప్యాట్స్ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను 100% సరిపోల్చాలని పిటిషన్లు దాఖలు కాగా 100% సరిపోల్చాలంటూ దాఖలైన పిటిషన్లు సుప్రీంకోర్టు తిరస్కరించింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. ఈవీఎం వీవీప్యాట్లకు సంబంధించి సుప్రీంకోర్టు 2 సూచనలు చేసింది. సింబల్ లోడింగ్ తర్వాత ఎస్ఎల్యూలో సీల్ చేసి 45 రోజులు భద్రంగా ఉంచాలని స్పష్టం చేసింది. ఫలితాల తర్వాత అభ్యర్థులు కోరితే ఈవీఎంల పరిశీలనకు వీలు కల్పించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇంజనీర్ల బృందంతో ఈవీఎంలు పరిశీలించే అవకాశం కల్పించాలని తెలిపింది. ఈవీఎంల పరిశీలనకు అభ్యర్థుల నుంచి 7 రోజుల్లో వినతి వస్తే పరిగణించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇక పేపర్ బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలన్న పిటిషన్లు కూడా సైతం కోర్టు కొట్టివేసింది. బ్రేకింగ్ చూస్తున్నాం. ఈవీఎం వీవీప్యాట్స్కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. వీవీప్యాట్ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను 100% సరిపోల్చాలని పిటిషన్లు దాఖలు కాగా ఇక సుప్రీంకోర్టు వాటిని తిరస్కరించింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. ఈవీఎం వీవీప్యాట్లకు సంబంధించి సుప్రీంకోర్టు 2 సూచనలు చేసింది. సింబల్ లోడింగ్ తర్వాత ఎస్ఎల్యూలు సీల్ వేసి 45 రోజులు భద్రంగా ఉంచాలని స్పష్టం చేసింది. ఇక ఫలితాల తర్వాత అభ్యర్థులు కోరితేనే ఈవీఎంల పిటిషన్లకు వీలు కల్పించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇంజనీర్ల బృందంతో ఈవీఎంలు పరిశీలించే అవకాశం కల్పించాలని తెలిపింది. ఈవీఎంల పరిశీలనకు అభ్యర్థులు 7 రోజుల్లో వినతి వస్తే పరిగణలోకి తీసుకొని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇక ఈ పేపర్ బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలన్న పిటిషన్లు సైతం కోర్టు కొట్టివేసింది. బ్రేకింగ్ చూస్తున్నాం. ఈవీఎం వీవీప్యాట్కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. వీవీప్యాట్ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను 100% సరిపోల్చాలని పిటిషన్లు దాఖలు కాగా ఇక 100% సరిపోల్చాలంటూ పిటిషన్లు సుప్రీంకోర్టు తిరస్కరించింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ మనకి ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్ చెప్పండి, ప్రధానంగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలో ధర్మాసనం మేరకు తీర్పు వెల్లడించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి ఎలాంటి తీర్పు వెల్లడించింది? రైట్ రాజశేఖర్, ఏదైతే జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలో ఈరోజు ఈవీఎంలు వీవీప్యాట్లు అదేవిధంగా ఈవీఎం మిషన్ కౌంటింగ్ సంబంధించి ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఏదైతే పిటిషన్దారుడు వీవీప్యాట్లు అదేవిధంగా ఈవీఎంలో పోలైన ఓట్లు 100% సరితూగాలని చెప్పేసి పిటిషన్ వేయడం జరిగింది. ఈ పిటిషన్ ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. తోసిపుచ్చడంతో పాటు కొన్ని 2 కీలక అంశాలను వెల్లడించడం జరిగింది. ఒకటి, ఏదైతే ఈవీఎంలతో పాటుగా భద్రపరచాలి, వీవీప్యాట్లను కూడా భద్రపరచాలి. ఒకవేళ అభ్యర్థి కనుక ఎవరైతే ఎన్నికల్లో నిలబడుతున్న అభ్యర్థి కనుక ఏవైనా అనుమానాలు ఉంటే కనుక వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉంటుంది. కాబట్టి వాటిని 45 రోజుల పాటు భద్రపరచాలి. అదేవిధంగా ఎవరికైనా అభ్యర్థికి అనుమానం కట్టా ఉంటే కనుక 7 రోజుల లోపల అప్లై చేసుకోవాలి. 7 రోజుల లోపల అప్లై చేసుకుంటే ఆ అభ్యర్థికి సంబంధించిన ఏవైతే అనుమానాలు ఉన్నాయో ఆ అనుమానాలన్నీ కూడా
ఎవరైతే ఇంజనీర్ల పరిశీలనలో వాటిని నివృత్తి అనుమానాలను కూడా నివృత్తి చేయాల్సి ఉంటుందని చెప్పేసి కూడా సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం వెల్లడించింది. అదేవిధంగా చూస్తుంటే కనుక ఈవీఎంలకు సంబంధించి ఈవీఎంల ద్వారా కాకుండా బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరపాలని చెప్పేసి పదే పదే అలాంటి పిటిషన్ పడుతున్న నేపథ్యంలో ఈ రోజు దాని మీద కూడా పిటిషన్ ఇస్తే దాన్ని కూడా సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. మొత్తానికి ఏదైతే 100% ఈవీఎం మిషన్లలో పోలైన ఓట్లు అదేవిధంగా వీవీప్యాట్ 100% సరితూగాలి అనే అంశాల మీద అయితే సుప్రీంకోర్టు క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. మొత్తానికి అభ్యర్థికి అనుమానాలు ఉంటే కనుక 7 రోజుల లోపల తనకున్న అనుమానాలని ఎలక్షన్ కమిషన్ తెలియజేయాలి. తద్వారా సమస్యను ఎలక్షన్ కమిషన్ కూడా నివృత్తి చేయాలని చెప్పేసి మాత్రం ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాస్.